someone to present a newspaper before us. Okay, is anyone ready with, or any topic you can present? If you want to present anything, you can present here. We will give 5. Okay, not available. Okay, newspaper kaadu gani, give feedback about our classes or give your self introduction. Anything will be okay. Okay, you have to present yourself. Ante meelo unna fear poinda leda anedi test chestam. Is it okay, students? Wait. Meghna, unmute చేశాను మేఘ్నా, యూ కెన్ టాక్. ఓకే, స్టూడెంట్స్ మాక్సిమం తెలుగులోనే మాట్లాడుతున్నాము. మళ్ళీ మ్యామ్ తెలుగు ప్లీజ్ టాక్ తెలుగు అంటున్నారు. న్యూస్ పేపర్ రీడ్ రెడీయా? కోకో C3, హూ ఇస్ దట్? మీ పేరు మెన్షన్ చేయండి. మీ కాలేజ్ ద్వారా మీ పేరు కానీ కాలేజ్ కానీ రీనేమ్ చేసుకోండి. ఓకేనా? సో దట్ ఐ కెన్ కాల్ అవుట్ విత్ యువర్ నేమ్స్. అండ్ ఈ రోజు మనం 2 days నుంచి ప్రెజెంటేషన్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ట్రై టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. ఓకే, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లేదా ఈ క్లాసెస్ మీద ఫీడ్బ్యాక్ ఏదో ఒకటి. ఓకే, ట్రై టు టాక్. ప్లీజ్ మీరు చాట్ బాక్స్ లో మ్యామ్ ఐ విల్ టాక్ అని పెడితే నేనేమో అన్మ్యూట్ చేస్తాను. తెలుగు పేపర్ ఆర్ ఇంగ్లీష్ పేపర్? ఇట్స్ బెటర్ టు గో విత్ ఇంగ్లీష్ పేపర్. I will talk. Unmute చేసుకోండి. Oppo A31. Jagdish, you can unmute yourself. Students, yes, Jagdish. Students, you need to respond. మీరు ఎక్కడి వరకు నేర్చుకున్నారో నాకు తెలియాలి కదా. నిన్నే కమ్యూనికేషన్ గురించి మాట్లాడాం, రైట్? సో ఆ కమ్యూనికేషన్ మీకు నిన్న ఒక టాస్క్ ఇచ్చాను. ట్రై టు inculcate that 7 C's in your daily life అని. Have you applied it anywhere? Okay, then I will start the class. You people are not responding. గ్రూప్ లో అలాంటి మెసేజ్ పెట్టాకండి ప్లీజ్. Okay, who is that? I want to talk and pettaru. Redmi 9. Okay, raise your hand so that I can unmute you people. You people need to talk today. See, okay, then I will continue the sessions. I want to know till where you have learned, but you are not responding. You are saying I will talk ani malli nenemo raise hands raise చేశారనేసి అన్మ్యూట్ చేస్తే మీరేమో మాట్లాడట్లేదు. నిన్న మనం కమ్యూనికేషన్ గురించి మాట్లాడాం కదా. సో వాట్ యు హ్యావ్ లెర్న్, వేర్ యు హ్యావ్ అప్లైడ్, నేర్చుకున్నారు అండ్ హౌ యు హ్యావ్ అప్లైడ్ ఇట్ టిల్ నౌ. కెన్ ఎనీవన్ సే? ఎవరైనా చెప్తారా మీరు ఆ 7 C's అప్లై చేశారా లేదా అనేది? సో దట్ వీ కెన్ కంటిన్యూ. ఐ విల్ టాక్ టు యూ మేడం అంట. ఓ మై రెడ్మీ నో. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ సో దట్ ఐ కెన్ అన్మ్యూట్ యూ పీపుల్ కదా, రైట్? ఎస్ రేణుక, యూ వాంట్ టు టాక్? మేఘన అన్మ్యూట్ చేస్తున్నాను. హ్యాండ్స్ రేస్ చేసిన వాళ్ళు ఒకసారి మీరు 7 C's గురించి ఏం తెలుసుకున్నారో చూసి మాట్లాడండి ప్లీజ్. ఓకేనా? ఎస్ అజయ్ నరసింహ. ఎస్ అజయ్. ఎస్, గుడ్ మార్నింగ్ అజయ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. 7 rules లో ఫస్ట్ రూల్ కరెక్ట్? ఎస్ కరెక్ట్. ఓకే, అది ఎస్టర్డే నేను మై విలేజ్ లో అప్లై చేశాను మ్యామ్ ఈ రూల్ అంటే. ఓకే, అది ఒక ఇన్ఫర్మేషన్ గురించి అది ఎవరికి తెలియకపోతే నేను కరెక్ట్ గా దాన్ని చెప్పాను మ్యామ్. వెరీ గుడ్. దానివల్ల మా ఫ్రెండ్ ఒక ఇంపార్టెంట్ విషయం అనేది తెలుసుకున్నాడు మ్యామ్. వెరీ గుడ్. ఓకే, ఎస్ మ్యామ్. ఫస్ట్ అప్లై చేశాను మ్యామ్ ఇన్ మై లైఫ్. వెరీ గుడ్. దానివల్ల మీకు యూజ్ అనిపించిందమ్మా నిన్నట 7 C's వల్ల? అనిపించింది మ్యామ్. దట్స్ వెరీ గుడ్. ఓకే, దానికి ఒక ఇన్ఫర్మేషన్ అని చెప్పడం వల్ల నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది మ్యామ్. ఓ దట్స్ నైస్. ఎస్ మ్యామ్. So okay, it's very good to hear that you people are applying in your lives. Okay, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా మేము చెప్పిన వర్క్ ఖచ్చితంగా చేసి అప్లై చేస్తే. ఓకేనా? సో ఓకే, సో ఏదైనా ప్రెజెంటేషన్ ఇస్తారమ్మా మీరు? మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కానీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ నేర్చుకొని ఉంటారు, లేదంటే ఫీడ్బ్యాక్స్ మన క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి దాని మీద ఫీడ్బ్యాక్ అయినా, అంటే మీ ఫియర్ పోగొట్టుకోవడానికి. ఓకే, ఇస్తారా అజయ్? ఎస్ చెప్పమ్మా. మీ వాయిస్ రాలేదు మ్యామ్ సరిగా. ఓకే, అగైన్ వాయిస్ ప్రాబ్లం ఉందా ఏంటి? ఆమె ఆడిబుల్ నీర్జా మ్యామ్? మీ వాయిస్ మీకే వినిపించట్లేదు. Ajay, please check your internet connection. It is clear and 4G సిగ్నల్ వస్తుంది సార్, ఏం ప్రాబ్లం లేదు.
సో మేడం కూడా వాయిస్ క్లియర్ గానే ఉంది. ఉన్నాను సార్, హెడ్సెట్ తీయచ్చు. Okay. Ajay, if you want to give presentation in the form of self introduction or Yes. in the form of feedback, you can. My name is N. Ajay, ma'am. Very good. I am Yes. studying first year SKVN Government College, Somala, ma'am. My father name is N. Vijay Babu. My mother name is N. Saraswati. My father is a farmer. My mother is a housewife. Okay. I came from Somala Jayanti Colony, Arjunwada, near to Somala. So very nice. I'm very happy and it's very good to see that. And yes, someone is talking. Yes, Renuka, you want to talk? I am Renuka madam. I am from JJC Nizampatnam. My spokesperson name is Tarun madam. And these classes are so useful to me to my spoken English. Very good. My father name is Srinivas. Srinivas. Father working farmer. Hmm. My mother name is Nagita. 7 seasons. Yesterday, వాడు ఏదైనా 29 అంట. consideration. Thank you. Okay. Okay. Thank you, Renuka. So thank you. I am very happy to see you people are applying. Anyway, indaka Ajay self introduction istunnappudu my mother is a housewife annar. Housewife ankodu, homemaker anali. Okay na? Homemaker anandi. And yes, okay. సో మనము ఫర్దర్ గా చూసుకుంటే 7 C's మనం ఇప్పుడు చూసాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మన ప్రెజెంటేషన్ ని బెటర్ గా ఎలా చేసుకోగలం. ఓకే, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్? మన ప్రెజెంటేషన్ ని ఇంకా బెటర్ గా చేసుకోవడానికి ఏం కావాలి మనకి? ఓకే, కమ్యూనికేషన్ అనేది వన్ ఆఫ్ ద కీ పాయింట్. ఓకే, కమ్యూనికేషన్ మీరు నేర్చుకుంటే మీ ప్రెజెంటేషన్ చాలా బాగా ఇవ్వచ్చు. అది కాకుండా మీకు 4 P's ఆఫ్ గివింగ్ అ గుడ్ ప్రెజెంటేషన్ అని చెప్పాను. దట్ ఈస్ పాజిటివ్, ప్రిపేర్, ప్రాక్టీస్ అండ్ పర్ఫార్మ్. రైట్? అది దట్స్ అందరికీ తెలిసిందే కదా. నిన్న చెప్పాను, పాజిటివ్ గా ఉండాలి, మనం ఏది చేసినా ప్రిపేర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటే వి విల్ గివ్ అ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇంకేం కావాలి? ఓకే, ఒక ప్రెజెంటేషన్ బెటర్ గా చేయడానికి వాట్ డూ వి వాంట్? ఓకే, వై స్టూడెంట్స్ ఆర్ రేజింగ్ హ్యాండ్స్? ఎస్, తేజస్ మ్యామ్, ఐ యామ్ టాక్. అమ్మా, ఐ విల్ టాక్ అనాలి, ఐ యామ్ టాక్ అనకూడదు. ఓకే, ఐ విల్ టాక్. ఓకే, ఆర్ ఐ వాంట్ టు టాక్ అలాగనండి. ఇంగ్లీష్ కొంచెం గ్రామటికల్ గా నేర్చుకోండి. ఈ క్లాసెస్ వల్ల మీకు ఇంగ్లీష్ క్లాసెస్ ఎటు డైలీ అవుతున్నాయి కాబట్టి గ్రామర్ పోర్షన్ కూడా నేర్చుకోవాలి. ఓకే, పర్సనాలిటీ డెవలప్మెంట్ తో పాటు మీకు ఐ విల్ టాక్. ఎస్, దట్స్ రైట్. స్టూడెంట్స్, Prasad. Yes, Prasad, you want to talk? You can raise your hands. And Ishwar? Yes, ma'am. Cheppamma. Hello. Cheppamma. Ma'am, good morning, ma'am. Good morning. My name is Biteshwar, ma'am. Okay. I'm studying first year MPC Telugu medium, ma'am. Okay. Government Junior College, madam. Very good. మేడం, మీరు చెప్పారు కదా మేడం, చాలా ఇంగ్లీష్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది మేడం. Okay. Very మై good. మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్ అవుతున్నారు మేడం. మన చెప్పారు కదా మేడం 7 C's. మా 7 ఫ్రెండ్స్ C's. చాలా 7 C's గురించి మేడం, మా ఫ్రెండ్స్ కి మరియు మా పేరెంట్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి మేడం. చాలా ప్రాక్టికల్ గా, నాకు ఇంగ్లీష్ సరిగా రాదు మేడం, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయండి మేడం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ట్రై టు టాక్. అదే ముందు మనకి ఏంటంటే రాదు అని ఫీలింగ్ తీసేయాలి. ఓకేనా? అన్ని వచ్చని ఫీలింగ్ తో స్టార్ట్ చేయండి. మీరు ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు అండ్ యు ఆర్ టాకింగ్ వెల్, దట్స్ వెరీ గుడ్. ఓకేనా? హ్యాపీగా మాట్లాడొచ్చు. ఇక్కడ నేర్చుకోవడానికే ఉన్నాం అందరం. ఓకేనా? స్టార్ట్. చెప్పండి, ఇంకా చెప్పండి.
7Cs అప్లై చేశారా ఎక్కడైనా? ఎస్ మ్యామ్, మా ఫ్రెండ్స్ కి అప్లై చేశాం మేడం. ఓకే, వెరీ గుడ్. రిజల్ట్ ఎలా ఉంది? రిజల్ట్ సూపర్ మేడం. ఓకే, దట్స్ వెరీ గుడ్ టు హియర్ ఫ్రమ్ యూ. ఇంకా ఫ్రెండ్స్ కాకున్నట్ల మరియు వచ్చేసి ఇతరులకి ఎవరికైనా ట్రై చేస్తాం మ్యామ్. ఎస్ షూర్. ఓకేనా, లైఫ్ లో ఏ సిచ్యువేషన్ వచ్చినా ఆ 7Cs అప్లై చేయాలి చేయండి. మేడం. ఓకేనా, ఎస్ దట్స్ వెరీ గుడ్. సో ఎస్, సో నైస్ టు టాక్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. Okay. So many hacks. Okay, I will give chance to everyone, but కొంచెం ముందు క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము, తర్వాత మాట్లాడదాము. ఓకేనా? సో యాక్చువల్ గా ఏంటంటే ఎస్టర్డే వి లెర్న్డ్ అబౌట్ 7Cs అండ్ 4Ps, రైట్? అవేంటంటే మన ప్రెజెంటేషన్ ని బెటర్ గా చేస్తాయి. అది కాకుండా మనకి ఏంటి అవసరం, వాట్ ఈస్ ద ఎక్స్ట్రా థింగ్స్ విచ్ ఆర్ నీడెడ్ టు ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్. ఓకే, ఫర్ కమింగ్ టు దట్, మనకి ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అయ్యాక మనకి నెక్స్ట్ థింగ్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఇంకా కొన్ని కావాలి మనకి. ప్రెజెంటేషన్ కి ఓన్లీ కమ్యూనికేషన్ సరిపోదు, కాన్ఫిడెన్స్ సరిపోదు, ఇంకా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంకా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి 2 నేర్చుకుందాం ఈ రోజు. అవి బేగానే అయిపోతాయి, ఫాస్ట్ గా అయిపోయినాక I will give chance those who want to talk. So many hands are coming and so many messages that I want to talk. I will allow you people. Okay, 10:45 tarvata it's your time. Okay, you will be, you can present what you want to present and you can eliminate your fear. మీ ఫియర్ ని ఓవర్కమ్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఓకే, ఈ ప్లాట్ఫామ్ అనేది 10:45 తర్వాత మీకు వదిలేస్తాను. యూ షుడ్ టాక్. ఓకే, ఐ విల్ బి కరెక్టింగ్ ఇఫ్ ఎనీ మిస్టేక్ ఇస్ దేర్. You can present on any topic. If you want to present, you can present, or else if you want to say something, you can give your suggestions. Okay na? But till 10:45 2 elements inka cheptanu. Presentation topic lo 2 main topics migli unnai. Avi cheppesinaaka meek presentation anedi complete avutadi. So you can present. Okay, okay then. So next thing is manki communication important అని చెప్పాను, అది నేర్చుకున్నారు, రైట్? అండ్ 4Ps అన్నాను, దట్స్ ఆల్సో యూ పర్ఫార్మ్. ఓకే, నేర్చుకున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కాన్ఫిడెంట్ గా ఉండాలి. మళ్ళీ ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళని కనెక్ట్ అవుతూ వాళ్ళని ట్రస్ట్ అనేది బిల్డప్ చేయాలని చెప్పాను. ఓకే, టిల్ హియర్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. సో ఇక్కడ వరకు మీరు ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. ఇంకా ఏంటి? ఓకే ఓకే, ఇంకా ప్రెజెంటేషన్ లో పర్ఫెక్షన్ రావడానికి ఓకే, వాట్ ఈస్ నీడెడ్, వాట్ ఈస్ అదర్ థింగ్? ద అదర్ థింగ్ ఈస్ బాడీ లాంగ్వేజ్. ఓకే, body language and body gestures, that's very important. Okay, so body language ante enti, what is the body language or what is the gestures? So these are the elements. Okay, manki entante mana way of appearance to paatu man way of behavior and way we stand. Okay, everything depends. Mana smile. Okay, so body language lo entante we should maintain a smile, మేక్ ఐ కాంటాక్ట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఈస్ ఐ కాంటాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నేను మీ వైపు చూడకుండా ఇఫ్ ఐ సీ హియర్ అండ్ దేర్, దెన్ ఇట్ వోంట్ బి నైస్, రైట్? మీకు ఇంట్రెస్ట్ అనేది రాదు, నాకు కూడా చెప్పడానికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. బట్ ఇన్ ఫ్యూ పీపుల్, ఓకే, కొంతమందిలోని ఫోబియా ఉంటది, ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా చూసి మాట్లాడలేరు. మేబీ సమ్ ఆఫ్ యూ ఆల్సో హ్యావ్ దట్. అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఎవరి కళ్ళలోని పెట్టి మాట్లాడరు. Okay, they cannot make the eye contact. So that is a main drawback. So meeku alvat gani unte start changing it. Okay, so start changing it and try to make eye contact with the person you are talking. For example, audience unnaru, audience gani class lo మీరు అందరినీ చూడండి, చూసి మాట్లాడండి. ఎప్పుడైతే మీరు ఏదైనా స్పీచ్ డెలివర్ చేస్తున్నారో లేదా ఏదైనా ప్రెజెంటేషన్ ఇస్తున్నారో అప్పుడు యూ హ్యావ్ టు మేక్ ఐ కాంటాక్ట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ లో మీ ఫ్యాకల్టీ వచ్చి మీ వైపు చూడకుండా క్లాస్ చెప్తే యూ వోంట్ బి ఫీలింగ్ ఇంట్రెస్టెడ్, రైట్? మీకు ఇంట్రెస్ట్ ఉండదు అండ్ నచ్చదు కూడా. ఓకే, సో అలాగే ఏంటంటే మనం ఎవరితోనైనా మనం స్పీచ్ ఇస్తున్నప్పుడు వీ షుడ్ మేక్ ఐ కాంటాక్ట్ సో దట్ ద పర్సన్ ఈస్ ఇంట్రెస్టెడ్. ఓకే, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది అండ్ దే విల్ కనెక్ట్ విత్ యూ. సో ఓకే, ఎవరితోనైనా కనెక్ట్ అవ్వాలంటే ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈజ్ స్టాండ్ అప్ స్ట్రెయిట్. ఎప్పుడు ఏంటంటే స్ట్రైట్ గా ఉండండి క్లాస్ వినేటప్పుడు. ఓకే, సో మీరు ఎప్పుడైనా క్లాస్ వినేటప్పుడు కానీ క్లాస్ ఇచ్చేటప్పుడు స్ట్రైట్ గా ఉండాలి. డీలాగా ఇలా అసలు ఓపిక లేనట్టుంటే నో వట్ విల్ లిజన్ టు యూ. మీరు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించలేనప్పుడు వినడానికి అస్సలు ఇంట్రెస్ట్ రాదు. ఓకే,
అండ్ ఇంకోటి థింగ్ ఇస్ మూవ్ అరౌండ్ అ బిట్, మీన్స్ మీరు ఇటు అటు తిరుగుతూ ఉండాలి మాట్లాడేటప్పుడు. ఓకే, వెన్ యూర్ ఆన్ అ స్టేజ్, ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు మేక్ ఐ కాంటాక్ట్ అండ్ స్లోగా ఇక్కడ నుంచి అటు చేంజ్ అవ్వండి. మీ పొజిషన్ అనేది యూ హ్యావ్ టు చేంజ్ సో దట్ పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టు యూ. ఓకే, ఇవన్నీ ఏంటంటే బాడీ లాంగ్వేజ్. డోంట్ హైడ్ ఎనీవేర్. ఓకే, మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడుతున్నారు అండ్ సమ్వన్ ఈస్ స్టాండింగ్ బిఫోర్ యూ, యు ఆర్ స్టాండింగ్ బిహైండ్ హిమ్ అండ్ టాకింగ్ మీన్స్ నథింగ్ విల్ హ్యాపెన్, రైట్? సో అందుకే ఏంటంటే ఎప్పుడైనా మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఫ్రంట్ గా ఉండి మాట్లాడాలి. ఓకే, సో మేక్ అ స్మైల్, గివ్ అన్ ఐ కాంటాక్ట్, స్టాండ్ స్ట్రైట్, మూవ్ అరౌండ్ అ బిట్. ఓకే, ఇవన్నీ ఏంటంటే మన బాడీ లాంగ్వేజ్ ని చూపిస్తాయి, షోకేస్ చేస్తాయి. ఓకే, సో మనకి ఒక్కొక్కసారి వర్డ్స్ లేకపోయినా మన ఐస్ అండ్ మన స్మైల్ అండ్ మన ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా చెప్తాయి అన్నమాట. దే డజంట్ నీడ్ వర్డ్స్. ఓకే, మనకి వర్డ్స్ అనేవి అక్కర్లేదు, మన బాడీ లాంగ్వేజ్, మన అపియరెన్స్ చాలా మాట్లాడతాయి. సో అందుకే ఏంటంటే మనము మన బాడీ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తే ఏంటంటే ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, people will get interested in you and people will listen to you. So for that, apart from communication, confidence and trust and connecting with people, you have to maintain body language also. Okay, body language kuda maintain cheste audience will definitely attract with you. Okay, attract towards you. ఇంకోటి ఏంటంటే మీ ఆడియన్స్ తోని ఒక ర్యాపోర్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఒక ర్యాపోర్ట్, బిల్డర్ ర్యాపోర్ట్ అంటే ఏంటంటే వాళ్ళతోని ఒక కనెక్షన్ లాగా. ఓకే, కనెక్షన్ ఇన్ ద సెన్స్ 2-way కమ్యూనికేషన్ లాగా ఉండాలి. ఓకే, ఏదైనా అడగండి, క్వశ్చన్స్ అడగండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి మాట్లాడడానికి. ఓకే, దీస్ హ్యూమర్స్, ఏదైనా జోక్స్ లేకపోతే ఏదైనా థింగ్ అనేది ఇన్కల్కేట్ చేసుకోండి మీ స్పీచ్ లో. అప్పుడు ఏమవుతుందంటే ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది. వెన్ యూ ఇంటరాక్ట్, బాడీ లాంగ్వేజ్ తో పాటు ఇంటరాక్షన్ ఉండాలి. ఓకే, 1-way కమ్యూనికేషన్ కాకుండా మీరు అవతల వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. సో ఇవి ఇస్తే మీ ప్రెజెంటేషన్ ఖచ్చితంగా బెటర్ అవుతుంది. సో వాట్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఇంటరాక్షన్ లో ఏంటంటే అవతల వ్యక్తికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళని క్వశ్చన్స్ అడగండి, దే విల్ ఆన్సర్, రైట్? వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నారు. ఓకే, మాట్లాడినప్పుడు అంతా మీరే మాట్లాడితే యూ వోంట్ ఫీల్ ఇంట్రెస్టెడ్, రైట్? వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది రాదు. అట్ ద సేమ్ టైం మీరు వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు మాట్లాడితే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ కమ్యూనికేషన్ అనేది డిస్కషన్ లా తయారవుతుంది, రైట్? డిస్కషన్ అయినప్పుడు ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది ఎవరికైనా మీరు చెప్పేది. సో అందుకే బాడీ లాంగ్వేజ్ అండ్ ఇంటరాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డూ. ఓకే, సో ఇట్స్ 10:45. నేను మీకు ఛాన్స్ ఇస్తాను మాట్లాడడానికి. మన ప్రెజెంటేషన్ టాపిక్ అయిపోయింది ఇక్కడ వరకు. ఒకసారి రీక్యాప్ చేస్తాను, వెయిట్ వినండి ఏమేమి చెప్పామో, ఏమేమి నేర్చుకున్నామో. ఇంకోటి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఎలా చేయాలనేది ఒకసారి చెప్తాను, అయినాక యూ కెన్ టాక్. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే వాట్ ఈస్ ప్రెజెంటేషన్ నేర్చుకున్నాము. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ అనేది నేర్చుకున్నాము. తర్వాత ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి, మీ ఫియర్ అనేది ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది నేర్చుకున్నాం, రైట్? ఆఫ్టర్ దట్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ ప్రెజెంటేషన్ అనేది నేర్చుకున్నాము. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఏంటి, ఓకే, 7 C's ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి, ప్రెజెంటేషన్ ఏంటి, 4 P's ఆఫ్ ప్రెజెంటేషన్ ఏంటి, అవి నేర్చుకున్నాము. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్, రైట్? ఈ రోజు మనం నేర్చుకుంది బాడీ లాంగ్వేజ్ అండ్ ఇంటరాక్షన్. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ని నేర్చుకున్నాక మనం సెల్ఫ్ ఎవాల్యూట్ చేసుకోవాలి. ఓకే, సెల్ఫ్ ఎవాల్యూట్ అంటే మనకి మనమే తెలుసుకోవాలి మన ప్రెజెంటేషన్ ఎలా ఉంది అని. ఓకే, సో ఫస్ట్ థింగ్ మీకు నేను ఏం చెప్పానంటే మీరు ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు లాంగ్ బ్రీత్ తీసుకోండి అని, రైట్? సో లాంగ్ బ్రీత్ తీసుకొని ఒక స్మైల్ అనేది ఇచ్చారా లేదా అనేది మీ ప్రెజెంటేషన్ అయినాక సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేయాలన్నమాట. ఎప్పుడైనా మీరు ప్రెజెంటేషన్ ఇచ్చేసినాక, ఇప్పుడు కూడా మీకు నేను ఛాన్స్ ఇస్తాను మాట్లాడడానికి, రైట్? ఇచ్చినాక మీరు ఈ పాయింట్స్ నేను ఏవైతే చెప్తున్నానో ఒకసారి చూసుకోండి, మీరు ఇవి ఇంప్లిమెంట్ చేశారా లేదా, ప్రెజెంటేషన్ లో ఈ పని చేశారా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ రిమెంబర్ టు బ్రీత్ అండ్ స్మైల్. మీరేంటంటే ఎప్పుడైనా ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసే ముందు టేక్ అ బ్రీత్ సో దట్ మీరు ఫ్రీగా ఉంటారు. ఓకే, బ్రీత్ తీసుకొని ఒక చిన్న స్మైల్ ఇవ్వండి, స్మైల్ ఇచ్చి స్టార్ట్ చేయండి. సో అదే మీ ప్రెజెంటేషన్ అయినాక మీరు ఫస్ట్ థింగ్ గుర్తు చేసుకోవాలి, నేను స్మైల్ చేశానా, లాంగ్ బ్రీత్ తీసుకున్నానా. ఓకే, సెకండ్ థింగ్ ఈస్ ఐ స్పోక్ క్లియర్లీ అండ్ స్లోలీ. మీరు మాట్లాడారా, స్లోగా అండ్ క్లియర్ గా మాట్లాడారా లేదా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి.
ఓకేనా? ఎప్పుడైతే మన ప్రెజెంటేషన్ అయిపోద్దో మనకి మనమే ఈ క్వశ్చన్స్ వేసుకున్నాం అనుకోండి, మనకి తెలిసిపోద్ది మన ప్రెజెంటేషన్ ఎలా ఉంది, పీపుల్ లైక్ ఇట్ ఆర్ నాట్. ఓకే, ఇంకోటి వాయిస్ అనేది మెయింటైన్ చేసామా లేదా అనేది చూసుకోవాలి. మీరు నెమ్మదిగా మాట్లాడారా, గట్టిగా మాట్లాడారా, లేకపోతే సిచ్యువేషన్ ప్రకారం మాట్లాడారా అనేది గుర్తెచ్చుకోవాలి. ఓకే, ది నెక్స్ట్ థింగ్ ఈస్ ఐ లుక్డ్ అట్ ద ఆడియన్స్ ఆర్ నాట్. యూ హ్యావ్ టు జడ్జ్, నేను ఆడియన్స్ వైపు చూసానా లేదా అని కూడా ఒకసారి తెలుసుకోండి. దెన్ ఐ వాస్ కంఫర్టబుల్ విత్ ద మెటీరియల్. ఏదైతే మీ దగ్గర టాపిక్ ఉందో ఆ టాపిక్ మీకు బాగా వచ్చి మీరు ఫ్రీగా డెలివర్ చేశారా లేదా మీకు గుర్తెచ్చుకోవాలి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు జస్ట్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. ఇంట్రొడక్షన్ అంటే అసలు మీరెవరు, ఎవరు మీరు, ఓకే, మీరెవరు, మీ గురించి మీరు చెప్పుకొని తర్వాత టాపిక్ ఏం మాట్లాడుతున్నాం అనేది ఇవ్వాలి. ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీరు నా ప్రెజెంటేషన్ ఆర్గనైజ్డ్ గా ఉందా లేదా అని. అంటే మీరు ఏది చెప్పాలనుకున్నారో అది సీక్వెన్స్ గా, నీట్ గా, ఆర్గనైజ్డ్ గా చెప్పారా లేదా, అది యూస్ఫుల్లా కాదా ఆడియన్స్ కి, ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకొని నేను ప్లానింగ్ చేశానా లేదా అని ప్లాన్ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు ప్రెజెంటేషన్ ఇచ్చినాక ఈ సెల్ఫ్ ఎవాల్యూషన్ అనేవి చెక్ చేసుకోవాలి. ఒకసారి మీకు సెల్ఫ్ ఎవాల్యూషన్ చూపిస్తాను, దెన్ ఐ విల్ గివ్ యూ ఛాన్స్. ఓకేనా? సో ఎస్, దిస్ ఇస్ ద బాడీ లాంగ్వేజ్. మనం ఏంటంటే ఒక స్మైల్, మేక్ ఐ కాంటాక్ట్, స్టాండ్ అప్ స్ట్రైట్ అండ్ మూవ్ అరౌండ్ అ బిట్, డోంట్ హైడ్ బిహైండ్ ద పోడియం. ఇవన్నీ బాడీ లాంగ్వేజ్ లో నేను ఇప్పుడే డిస్కస్ చేశాను. అండ్ ఐ హావ్ ఆల్సో డిస్కస్డ్ interaction. Okay, build a rapport with your audience, get them involved and ask by asking and encouraging questions, use humor if appropriate. So ivanni entante apart from 7 C's and 4 P's, మనకి ఏంటంటే ఈ బాడీ లాంగ్వేజ్ ఇంటరాక్షన్ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సెల్ఫ్ ఎవల్యూట్ చేసుకోమన్నాను కదా, అది ఒకసారి చూడండి. టేక్ అ స్క్రీన్ షాట్. మీ ప్రెజెంటేషన్ ఎలా అయిందో లేదో మీరు ఈ క్వశ్చన్స్ వేసుకొని సెల్ఫ్ ఎవల్యూషన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఈ క్వశ్చన్స్ జాగ్రత్తగా దాచుకోండి. సో దట్ వెన్ యూ గివ్ ప్రెజెంటేషన్, ఆఫ్టర్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ ప్రెజెంటేషన్, యూ హ్యావ్ టు సెల్ఫ్ ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఓకే దెన్ yes students, if now you can talk. Okay, raise your hands. Yes, GJC Junior College. Those who have raised your hands, I am giving you chance. Unmute cheskoni ee presentation topic ee roju tho complete ayindi. Repati nunchi kotta topic start avutadi. So if you want to give your feedback or if you want to say anything, you can say. Okay, meer presentation ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు ఇక్కడ. వాళ్ళకి గణిస్తారు మేడం సబ్సిడీతో. ఏంటండి మాత్రమే ఇస్తారు, బీసీ గణిస్తారు. I'm studying in inter first year MPC ma'am. Okay. Government Junior College in Nimmanpalli, Chittoor district. My principal name is Srinivasan Reddy garu. Okay. And my college in charge Srimati Sivaparvati Madam garu. Mr. Ramanjula teaches as English. I am from rural area. My father is a farmer. Okay. And our online classes were going well. Now I have little communication skills and learning. Very good. Skills through this program. Thank you, ma'am, to give opportunity, small opportunity, ma'am. Very good. Okay. I am asking for some questions, ma'am. Yes, Adgamma. Body language and interaction ఎలా మేడం అలా అంటే పెద్ద పెద్ద స్టేజ్ ఎక్కినప్పుడు మనం కాళ్ళు చేతులు అదుతా ఎలా చెప్పాలి? స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, సో ఎప్పుడైనా ఏంటంటే వెన్ కమింగ్ టు బిగ్ స్టేజ్ ప్రోగ్రామ్స్, ఓకే, సో పెద్దగా మీరు ఏదైనా పెద్ద ఫంక్షన్ లో మాట్లాడాలి, లేదంటే కాలేజ్ ఫంక్షన్ అనేసరికి అందరూ ఉంటారు రైట్, అలాంటి స్టేజ్ మీద మాట్లాడడానికి మనకి నర్వస్నెస్ ఖచ్చితంగా వస్తుంది భారతి. సో అందుకే అంటున్నాను, వీ షుడ్ ఇంప్రూవ్ అవర్ బాడీ లాంగ్వేజ్. మనం ఏంటంటే మన దగ్గర కంటెంట్ ఉంటుంది మాట్లాడడానికి, కానీ అక్కడికి వెళ్ళేసరికి మనకి భయం వస్తుంది. ఓకే, ఫియర్ వల్ల మనం మర్చిపోతాం. సో అందుకే ఏంటుండాలంటే ప్రీ ప్లానింగ్ అండ్ ప్రాక్టీస్. ఓకే, అందుకే 4 P's చెప్పాను నేను ఆల్రెడీ నిన్న. సో ఫస్ట్ ఏంటి,
మనం పాజిటివ్ గా ఉండాలి. పాజిటివ్ ఇన్ ద సెన్స్ నేను చేయగలను ఈ వర్క్ అని మీకు నమ్మకం ఉంటే ఆటోమేటిక్ గా యూ కెన్ డూ. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనము స్టేజ్ ఎక్కగానే మనకి భయం వస్తుంది కాబట్టి ఫస్ట్ థింగ్ టేక్ అ బ్రీత్. మీరు లాంగ్ బ్రీత్ తీసుకొని వదలండి. ఓకే, లాంగ్ బ్రీత్ తీసుకున్నాక ఏంటంటే ఇంకా మీకు షివరింగ్ ఉంది అంటే ఒక స్మైల్ ఇవ్వండి మీ భయాన్ని ఓవర్కమ్ చేయడానికి. అండ్ ఆ క్రౌడ్ లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒక్కలైనా ఉంటారు, రైట్? సో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు లేదా ఎవరైనా, వాళ్ళ వైపు చూసి యు స్టార్ట్ యువర్ స్పీచ్. ఓకే, దెన్ అది స్టార్ట్ చేసినాక మీ మైండ్ లో కొన్ని రిజిస్టర్ అయ్యి ఉండాలి. నేను ప్రెజెంటేషన్ ఇస్తున్నాను కాబట్టి ఐ షుడ్ బి గుడ్ అట్ కమ్యూనికేషన్ అండ్ ఐ షుడ్ మెయింటైన్ ఐ కాంటాక్ట్. నేను నా బాడీ లాంగ్వేజ్ తో పాటు కమ్యూనికేషన్ బాగా ఉంచుతూ నాకున్న నాలెడ్జ్ నేను ఇవ్వాలి అని మీ మైండ్ లో స్టోర్ అయ్యి ఉంటే మీరు ఇచ్చే దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, అక్కడ క్రౌడ్ ని చూడరు. అలా చూడకపోయినప్పుడు మనకి భయం అనేది ఆటోమేటిక్ గా పోతుంది. ఓకేనా? సో అక్కడ కూర్చున్న వాళ్ళందరి వైపు ఒక్కసారి చూడండి. మీరు స్టేజ్ ఎక్కిన వెంటనే మీరు మాట్లాడిరు ఎవరైనా. ఓకే, వెన్ యూ ఆన్ స్టేజ్, ఒక స్టేజ్ మీదకి వచ్చినాక మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనే టైం ఉంటుంది. ఒక 30 seconds కానీ 1 minute కానీ టైం ఉంటుంది మీ స్పీచ్ స్టార్ట్ చేసే ముందు. ఆ స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తారంటే మీరు స్టేజ్ ఎక్కగానే ఒక్కసారి ఆ క్రౌడ్ అందరినీ చూడండి. చూసి ఒక స్మైల్ ఇవ్వండి. అంతమంది మీకోసం ఉన్నారు, రైట్? అంతమంది మీకోసం వచ్చారు, అంతమంది మీకు టైం కేటాయిస్తున్నారు కాబట్టి యూ షుడ్ ఫీల్ గ్రేట్ఫుల్. నేను చాలా గ్రేట్ అని ఫీల్ అయ్యి మీరు స్టార్ట్ చేస్తే మీకు ఈ భయం అనేది పోతుంది. ఒకసారి ట్రై చేయమ్మా భారతి లాగా. డెఫినెట్లీ ఐ థింక్ యూ విల్ ఓవర్కమ్ దిస్. ఓకే, ఇంటరాక్షన్ వచ్చేసరికి ఏంటంటే యూ షుడ్ త్రో ద క్వశ్చన్స్. నీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి మీ ప్రెజెంటేషన్ లో, నువ్వేమో ఆడియన్స్ నుంచి మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేసినాడు, ఆ క్వశ్చన్ వేయండి. వేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా దే విల్ గివ్ ఆన్సర్స్. ఓకేనా? సో అలాగా ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది అండ్ యూ విల్ బి ఫ్రీ. ఇస్ ఇట్ క్లియర్ భారతినా? చాట్ బాక్స్ లో పెట్టమ్మా నీకు క్లియర్ అయితే. ఓకే, ఎస్ మ్యామ్. శ్యామ్ ప్రసాద్. Okay, then let's give chance to other people also. Yes, Shiva Prasad, you can talk. Unmute yourself. Good morning. GJC Nimmanpalli unmuted. Please. Good morning. Good morning, Yes. ma'am. Chapamma. Yes. My name is P. Shiva Prasad. Okay, Shiva Prasad. I am studying inter first year with CEC group. Okay. At Government College Nimmanpalli, Chittoor district. My principal name is Sri V. Srinivasul Reddy Garu, and our college in charge principal name is Srimati Shivaparvati Devi Garu. Mr. Ramandulu teaches us English. I came from rural area. My father is a farmer and my mother is a housemaker. Our online classes are going well. Now I am learning a little communication skills through this program. Thank you, ma'am, to give this small chance. Thank you, Shiva Prasad. Okay, nice to talk to you. Okay, nice to talking with you. And okay, Shiva Prasad, you tried your best. Let's give chance to others also. Tejeshwar, you want to talk again? Devarkonda Mahesh, Fayesh Basha, and GJC Junior College, Ajay Narsimha. Hello? Yes, Ajay Cheppamma. Hello, ma'am. Good morning. Hello, ma'am. Who is- Good morning, ma'am. Good morning. Ma'am, my name is Narsimha, ma'am. Yes, Narsimha Cheppamma. My name is Narsimha. I'm studying in first year BPC Telugu medium, ma'am. My father name is J. Rajanna. My mother name is Mangamma. My father is farmer. My mother is homemaker. Ajay, please raise your voice. Hello, ma'am. వాయిస్ లోగా ఉందమ్మా, మీది కొంచెం
గట్టిగా మాట్లాడండి. అండ్ వన్ మోర్ థింగ్, మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ చెప్పేటప్పుడు మై ఫాదర్స్ నేమ్ అనాలి, ఓకేనా? మై మదర్స్ నేమ్ అనాలి, మై ఫాదర్ నేమ్ కాదు. మై ఫాదర్స్ నేమ్ అండ్ మై మదర్స్ నేమ్. అండ్ Ajay Narsimha, you're from Telugu medium, but you're trying to talk in English. I am appreciating your effort. Ma'am. Cheppam. Ma'am, Ajay ma'am, once again good morning ma'am. Okay, Ajay. Ma'am, you said 4S preparations. Yes. In this one positive thoughts గురించి చెప్పారు కదా మ్యామ్. Yes. నాకు ఎప్పుడు నెగటివ్ థాట్సే ఉంటాయి మ్యామ్. Why like that? మ్యామ్ అంటే ఏదైనా పాజిటివ్ థాట్ వచ్చిందంటే ఫ్రెండ్స్ ఏమంటారంటే నీకు ఎందుకు అంత కాన్ఫిడెన్స్, ముందుగానే నువ్వు అలా అనుకోవద్దు అంటారు మ్యామ్. Okay, and first thing, if you have that kind of friends, వాళ్ళని దూరంగా ఉంచండి. ఓకే, మిమ్మల్ని ఎవరైనా డిస్కరేజ్ చేస్తున్నారంటే వాళ్ళని దూరంగా ఉంచండి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మన లైఫ్ లో మనకన్నా ఎవరు గొప్ప కాదు. ఓకే, ఇఫ్ దే సే వై ఆర్ యూ సో మచ్ కాన్ఫిడెంట్, జస్ట్ సే దెమ్ I am the king of my world. Okay, మీ వరల్డ్ మీరే king, right? సో ఎందుకు ఎవరో ఏదో చెప్పారనేసి నెగిటివ్ గా ఫీల్ అవ్వద్దు. అండ్ ఈ నెగిటివ్ ఫీలింగ్ గానీ ఎక్కువ వచ్చేస్తే మీరేంటంటే మీరు చేయాల్సింది కూడా చేయలేరు, రైట్? సో అందుకే ఏంటంటే పాజిటివ్ గా ఆలోచించడానికి ట్రై చేయండి. మీకు నెగిటివ్ థాట్ రాగానే అది పేపర్ మీద రాసి కట్ చేసి పాజిటివ్ థాట్ రాయండి. ఓకే, డూ లైక్ దట్. మీ పాజిటివ్ థాట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అండ్ నెగిటివిటీ అనేది దూరంగా ఉంచండి. అండ్ ఎవరైనా if anyone is giving you negative suggestions, please keep them away. Okay, Okay so ma'am. and ee classes anni anduke personality development, and we will be having classes on friends and family members also. అక్కడ మీరు ఇంకా నేర్చుకుంటారు ఎలాగా హ్యాండిల్ చేయాలి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ని. ఓకేనా? సో డోంట్ వరీ ఫర్ దట్ అండ్ బీ కాన్ఫిడెంట్ అండ్ పాజిటివ్ ఎనీవేస్. ఓకే, అండ్ సమ్వన్ ఇంకెవరైనా మాట్లాడతారా? థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. నందవనం, మీకు సర్టిఫికేట్ ఇంపార్టెంటా లేకపోతే క్లాస్ ఇంపార్టెంటా? ఇఫ్ యువర్ గుడ్, ఎవరైనా క్లాస్ ఇంపార్టెంట్, మీరు క్లాస్ పర్ఫెక్ట్ గా విని ఎగ్జామ్ మీకు 80 అబోవ్ మార్క్స్ వస్తే సర్టిఫికేట్ అనేది మాక్సిమం వస్తుంది. ఓకే, someone is talking. Who is that? Madam. Fayez Basha. Good morning, madam. Good morning. Singarmala Junior College నుంచి మాట్లాడుతున్నాను. What's your name? Nandini madam. My name is Nandini madam. Okay, Nandini. చెప్పమ్మా. మీరు చెప్తున్న క్లాసులు బాగున్నాయి మేడం రోజు. ఓకే, థ్యాంక్ యూ. రోజు వింటున్నాను మేడం మీరు చెప్తున్నా. ఓకే, సో అంటే మీరు ఇంప్లిమెంట్ చెప్పండి మేడం. మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారా ఈ 7 C's ప్రెజెంటేషన్ స్కిల్స్ అన్ని? మీరు చెప్పే పాయింట్లు బాగున్నాయి మేడం, బాగా అర్థమవుతున్నాయి. Good morning, madam. Okay, good morning. My name is Manoj Kumar. My father's name Chandrasekhar. My mother's name Nirmala. I am studying inter first year on Government Junior College, Puduttur. Thanks, madam. Okay, okay then. Yes, anyone? Devarakonda Mahesh. Yes. Madam, good morning, madam. Good morning. Your voice is not audible. Hello. Good morning, madam. Hi, madam. Madam, this is D. Mahesh. Honorable Government Junior College, Boys. HEC group, madam.
ఓకే. మేడం మా క్లాస్ లో ఫ్రెండ్స్ చాలా మంది నన్ను లైక్ చేస్తారు మేడం. కానీ Okay. కొంతమంది నాకు నచ్చరు మేడం. వాళ్ళు ప్రవర్తన ఇట్లా నచ్చదు మేడం. అందువల్ల నేను కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళు వచ్చి మాట్లాడతారు మేడం. వాళ్ళని ఇట్లా దూరం పెట్టాలంటే ఏం చేయాలి మేడం? అంటే బాధపడతారేమో అనుకుంటా. ఎస్ ఓకే, ఐ అండర్స్టూడ్ యూ దేవరకొండ మహేష్. సో దీని మీద మనకి క్లాస్ ఉంది. ఓకే, ఫ్రెండ్స్ ని ఎలా మెయింటైన్ చేయాలి, వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనకి క్లాస్ ఉంది. ఆ క్లాస్ లో నేర్చుకుందాము. ఇట్స్ అ బిగ్ టాపిక్. ఓకే, నేను ఇప్పుడు షార్ట్ కట్ లో ఇది చెప్పలేను. వి హ్యావ్ ద క్లాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఓకే, క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్షిప్ ఉంది, దాంట్లో డిస్కస్ చేస్తాను ఖచ్చితంగా. ఓకేనా? మీరు ఎవరినైనా అవాయిడ్ చేయాలి, వాళ్ళు ఫీల్ అవుతారు అనేసి మీరు ఫీల్ అయిపోయి మీ లైఫ్ స్పాయిల్ చేయకండి. కొంచెం డేరింగ్ చేసి ఖచ్చితంగా యూ షుడ్ అవాయిడ్. ఓకే, అవాయిడ్ అంటే పూర్తిగా మొహం మీద చెప్పకూడదు, ఏది మీ యాక్షన్ లో అది చూపించాలి. ఓకేనా? సో ఎనీవే, ఇట్స్ 11:08. సో ఓకే, సో ఏంటంటే మీరు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో, ఇప్పుడు ఛాన్స్ దొరకలేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వీడియో తీయండి. ఓకే, ఒక వీడియో ఏంటంటే మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఆర్ రిగార్డింగ్ ద క్లాసెస్ ఏదో ఒకటి వీడియో తీసి ప్రెజెంటేషన్ అనేది చేయండి. వీడియో రూపంలో చేసినప్పుడు మనకి ఆ వీడియో తిరిగి మీరు చూస్తారు, రైట్? చూసినప్పుడు మీలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, అవి మీకు సెల్ఫ్ ఎవల్యూషన్ ఇచ్చాను కదా, అవి ఒకసారి చెక్ చేసుకుంటే మీలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటనేది మీకు తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ వీడియో మీరేమో మాకు పోస్ట్ చేయొచ్చు. ఓకే, మీరు ఆ వీడియో పోస్ట్ చేస్తే ఏమవుతుందంటే మేమేమో దాంట్లో బెస్ట్ వీడియో ఏదైతే ఉందో అది జూమ్ క్లాసెస్ లో ప్లే కూడా చేస్తాం. యూ కెన్ గివ్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో, బట్ ట్రై టు టాక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద వీడియోస్. ఓకేనా? సూపర్ ఐడియా మేడం. ఓకే, దట్స్ నైస్. ఓకే, మీరు ఎప్పుడైనా ఏదైనా ఛాన్స్ దొరకట్లేదు మాట్లాడడానికి, డౌట్స్ అయితే మీరు చాట్ బాక్స్ లో పెడుతున్నారు, కానీ మీరు ప్రెజెంట్ చేసుకోగలరు. నేను చాలా బాగా మాట్లాడతాను కానీ నాకు మేడం ఛాన్స్ ఇవ్వట్లేదని ఫీల్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వీడియో తీయండి. వీడియో తీసి ఆ వీడియో మాకు సెండ్ చేసినట్టు మీ స్పాక్స్ ద్వారా మాకు సెండ్ చేస్తే ఏమవుతుందంటే అది మేము ఇక్కడే ప్లే చేస్తాం ఈ జూమ్ క్లాసెస్ లోనే, రైట్? అండ్ మీరు కూడా మీలో ఉన్న డ్రాబ్యాక్స్ తెలుస్తాయి కాబట్టి నెక్స్ట్ టైం మీరేమో దాన్ని బెటర్ గా చేసుకోవచ్చు. ఎస్ అమ్మ, వీడియోస్ రెడీ చేసుకోండి, మేము లింక్ అనేది షేర్ చేస్తాము, ఆ లింక్ లోని అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే వాట్సాప్ గ్రూప్ నేను క్రియేట్ చేయిస్తాను, ఆ వాట్సాప్ గ్రూప్ లోనైనా పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పటి నుంచి మీరు ఏ టాపిక్ చదివినా ట్రై టు మేక్ అ వీడియో. ఎందుకంటే మనం ప్రెజెంటేషన్ నేర్చుకున్నాం కాబట్టి ఏదైనా టాపిక్ తీసుకోండి, మీకు నచ్చిన టాపిక్ మీద కూడా మీరు ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. And someone is asking what is the use of this classes. I have ఏంటి 2 periods వేస్ట్ అయిపోతున్నాయి రోజు, ఈ క్లాసెస్ వల్ల మాకు లాభం ఏంటి అనేది. ఎస్, మనకి ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఎక్కడైనా మీరు నేర్చుకోవచ్చు, బట్ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏమవుతుందంటే మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేస్తూ మీకు జాబ్ ఆపర్చునిటీస్ కానీ లేదంటే లైఫ్ లో అన్ని విధాలుగా మేనేజ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతాయి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్. మీ పర్సన్ ని మీరు ఏదైతే పర్సనాలిటీ మీద ఉందో దాన్ని బెటర్ చేసి అందరూ మిమ్మల్ని యూనిక్ గా చూడడానికి యూజ్ అవుతుంది. సో దిస్ క్లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ఇంగ్లీష్, మీకు ఎటు తెలుసు ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇంగ్లీష్ కూడా మీరు ఈ కమ్యూనికేషన్ వల్ల 1 month లో మొత్తం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. సో ప్లీజ్ కాన్సన్ట్రేటెడ్. ఓకే, ఎస్, సమ్వన్ ఇస్ స్పీకింగ్. హలో మ్యామ్. చెప్పమ్మా. జీజేసీ జూనియర్ కాలేజ్. ఎస్ మేడం, మై నేమ్ ఇస్ ఆర్యన్ కీర్తన్ మేడం. కీర్తన్, ఓకే. మై స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్ సిఎస్ మేడం, ఇంగ్లీష్ మీడియం. ఓకే. మై కాలేజ్ ఇస్ గవర్నమెంట్ కాలేజ్ ఇన్ పొద్దుటూరు మేడం. ఓకే. మై ఫాదర్ నేమ్ ఇస్ ఆనంద్, మై మదర్ నేమ్ ఇస్ మేరీ మేడం. ఓకే, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అన్నది. ఫాదర్స్ నేమ్ వచ్చేసి ఓకే. Why you people are laughing? See, take seriously, okay? Serious గా కానీ మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు మాట్లాడకపోతే నెక్స్ట్ టైం మీకు ఛాన్స్ ఉండదు. Anyway, it's already 11:12, so I'm winding up the class. And who is this? Nayak
లక్ష్మణ్ నాయక్, రైట్? సి లక్ష్మణ్ నాయక్, మీరు అన్నెసరీగా స్మైలీస్ అవి పెడుతున్నారు కదా, యూ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద గ్రూప్ ఇఫ్ ఇట్ రిపీట్స్ అగైన్. ఓకే, అన్నెసరీగా మీరు పెడితే మాత్రం ఖచ్చితంగా రిమూవ్ చేసేస్తారు. తర్వాత మీరు జాయిన్ అవ్వాలనుకున్నా జాయిన్ అవ్వలేరు, అండ్ యూ వోంట్ గెట్ ద సర్టిఫికేట్ అండ్ యూ వోంట్ బి బెనిఫిటెడ్ ఫ్రమ్ అవర్ క్లాస్ ఆల్సో. సో ఓకే, సో యాజ్ ఐ సెడ్, మీకు ఏదైనా మీరు బాగా చెప్తాము అని మీకు అనిపిస్తే, మేము చెప్పగలము, మాకు ఛాన్స్ రాలేదనిపిస్తే, యూ కెన్ టేక్ అ వీడియో అండ్ కీప్ ఇట్ విత్ యూ. మేము ఒక లింక్ షేర్ చేస్తాము, ఆ లింక్ లో మనము అప్లోడ్ చేసుకుందాం వీడియో, ఓకేనా? అండ్ ట్రై టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ముందు మాట్లాడితే ఏమవుతుందంటే, ఖచ్చితంగా మీలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. ఓకే, దెన్ ఓవర్ టు నిర్జా మ్యామ్.